సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడే ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, వీటిలో ఒక దాని గురించి అయితే నువ్వు చాలా ఆందోళన చెందుతున్నావు, భయపడుతున్నావు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి భయపడుతున్నావు కదా బిడ్డ. నీ భయం ఇప్పుడే నేను పోగొడతాను. నీ జీవితం ఏమిటో నీకు తెలియడం లేదు కదా బిడ్డ. నీ గురించి నేను చెప్తాను. నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో అది ఒక్కసారి నువ్వు తాకు. నేను నీకు ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా విను తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి, మరి లేట్ ఎందుకు ఫ్రెండ్స్? మీరు ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో దేని గురించి అయితే బాధపడుతున్నారో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదైతే వెంటనే ఒక్కసారి మీరు దాన్ని తాకండి. బాబా గారు మీకు ఇచ్చే సమాధానం ఏమిటో చూడండి ఫ్రెండ్స్. మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదామండి. ముందుగా అయితే ప్రేమ కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు ఆ వ్యక్తిని ఎంత అలా ప్రేమిస్తున్నావు, ఎంత అలా బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. నువ్వు ఆ వ్యక్తిని ఇష్టపడి అర్థం చేసుకున్నంత విధంగా ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని చాలా బాధపడుతున్నావు. మీ ఇద్దరు విడిపోవడానికి కొంతమంది కారణం, అది నీకు కూడా తెలుసు బిడ్డ. వాళ్ళు చెప్పిన మాటలు విని నీ పైన కోపం పెంచుకొని నీతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారు. అది నాకు తెలుసు బిడ్డ. కానీ నువ్వు ఆ వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తున్నావు, ఆ వ్యక్తి కూడా నిన్ను అంతలా ప్రేమిస్తే కనుక తప్పకుండా మిమ్మల్ని కలిపే బాధ్యత నాది బిడ్డ. మీ మధ్యన ఎంతమంది దూరం పెట్టినా సరే, ఎంతమంది మిమ్మల్ని అడ్డుకోవాలని చూసినా సరే, ఎంతలా దూరం పెంచాలని సరే చూసినా సరే నేను అస్సలు ఊరుకోను బిడ్డ. నేను ఒక్కసారి నీకు మాట ఇచ్చాను అంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ. నీ క్షేమమై నేను కోరుకుంటున్నాను తల్లి. నీ బాధ నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించినంతగా ఆ వ్యక్తి కూడా నిన్ను అంతే విధంగా ప్రేమిస్తే కనుక తప్పకుండా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నాపై నమ్మకం ఉంచు, భక్తి శ్రద్ధలతో విశ్వాసం ఉంచు తల్లి. శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో ఉన్నావు అంటే నీకంతా మంచే జరుగుతుంది. ఆ వ్యక్తి గల బంధువులు ఆ వ్యక్తిని, అంటే నువ్వు ఇష్టపడుతున్న ఆ వ్యక్తిని నీ నుండి దూరం చేయాలని చూస్తున్నారు కదా. నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు. నువ్వు నా మీద నమ్మకం ఉంచావంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అసలు ఏం ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు వరకు చాలా లేట్ అయిపోయింది బాబా, ఇంకెప్పుడు జరుగుతుంది అన్న ఆలోచన అయితే విడిచిపెట్టు తల్లి. తప్పకుండా జరుగుతుందమ్మా. అనుకున్న పని జరగడానికి, జీవితంలో మార్పు రావడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు తల్లి. కానీ ఎందుకు ఆగుతున్నామో, అసలు ఎందుకు లేట్ అవుతుందన్నది ఒక్క నిమిషం ఆలోచించు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు కదా బిడ్డ. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసమ్మా. నేను తప్పకుండా చేస్తాను. నీ జీవితం బాగుపడడం కోసం నేను ఏదైనా సరే చేస్తాను తల్లి. నాపై నమ్మకం ఉంచు. నీకు నేను మాట ఇస్తున్నాను బిడ్డ. ఫ్రెండ్స్, ప్రేమ కోసం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కుటుంబం కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, కుటుంబం అన్నాక అందులో కష్టం, సుఖం, నష్టం, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి తల్లి. కుటుంబం అంటే చాలా పెద్దది, అలాగే బాధ్యత కూడా చాలా పెద్దగా ఉంటుంది తల్లి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు ప్రతి దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలవు. కానీ ఈ మధ్యన ఎందుకమ్మా ఎవరో ఏదో అంటున్నారని అదే ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, బాధపడుతున్నావు. ఎందుకు తల్లి నీ బాధ? నాకు తెలుసమ్మా. నీ తప్పు లేకపోయినా సరే అందరూ నిన్ను అంటున్నారని బాధపడుతున్నావు. నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడ పోతాయో అని బాధపడుతున్నావు. నీ కుటుంబం ఏమైపోతుందో, వాళ్ళు అందరూ కూడా ఒకటయ్యి నీ కుటుంబాన్ని ఎక్కడ వేరు చేసేస్తారో అని బాధపడుతున్నావు కదా తల్లి. నీకు ఈ నాన్న ఉండగా నీకు భయం ఎందుకమ్మా? నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడు
ఉండేవాడు కాదు. నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను బిడ్డ. నీ పుట్టింటి నుంచి కూడా నీకు సరైన సహాయం లేక కూడా బాధపడుతున్నావు. నీ అత్తవారింటి నుంచి కూడా నీకు నీ పుట్టింటికి చాలా అవమానిస్తున్నారని సరే బాధపడకు తల్లి. వారు అర్థం చేసుకోవడం లేదు నిన్ను అంటే నీ విలువ వారికి తెలియడం లేదని అర్థం తల్లి. అంతేగాని నువ్వు చెడ్డదానివని కాదు, నువ్వు చెడ్డవాడివని కూడా కాదు బిడ్డ. అన్నీ సర్దుకుంటాయి. వాళ్ళు వీళ్ళు అంటున్నారని చెప్పి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నువ్వు ఎక్కువగా ఆలోచించి వాళ్ళ మీద నువ్వు తిట్టడం మొదలు పెడితే వాళ్ళకి నీకు ఇంకా పోటీగా ఉంటుంది తప్ప అందులో నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది ఎక్కడుంటుందో తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఎవరు ఎన్ని విధాలుగా నిన్ను అవమానించినా సరే అందరూ నీ వాళ్ళే అని నువ్వు అనుకో. నువ్వు అలా అనుకున్నావంటే నీ మంచితనమే నువ్వు ఉన్నంత స్థాయికి ఎదిగేలాగా నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నాది తల్లి. నీ మంచితనమే నువ్వు కోరుకున్న జీవితం నీకు ప్రసాదించేలాగా నేను చేస్తాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు రావాలంటే ముందుగా నేను చెప్పినట్టుగా చెయ్యు. నువ్వు ముందు ఓర్పు సహనంతో ప్రశాంతంగా ఉండు. అందరూ నీ వాళ్ళే అనుకో. వాళ్ళు తప్పు చేస్తున్న మనసులే అవ్వచ్చు, తప్పుడు మనసులే అవ్వచ్చు తల్లి. కానీ నువ్వు చాలా మంచిదానివి కదమ్మా. నీది మంచి జాలి గుణం ఉంది కాబట్టి వాళ్ళని క్షమించి విడిచిపెట్టు. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకునేలాగా నేను చేస్తాను. ఫ్రెండ్స్, విన్నారు కదండి. కుటుంబం కోసం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు భార్యాభర్తలు బంధం కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, నువ్వు తెలిసి చేస్తున్నావు, తెలియక చేస్తున్నావు కానీ ఒక పొరపాటు అయితే చేస్తున్నావు బిడ్డ. మీ భార్యాభర్తల మధ్యన జరిగిన సమస్యలు ఇంకో 3 కంటూ కూడా తెలియకూడదు. అలా తెలిసింది అంటే మీ భార్యాభర్తల మధ్యన దూరం పెరుగుతున్నట్టే తల్లి. ఎన్ని గొడవలున్నా సరే మీ ఇద్దరి మధ్యన ఎంత బాధ ఉన్నా సరే అది 4 గోడల మధ్యనే ఉండాలి. బయటున్న 3వ కంటికి కూడా తెలియకూడదు తల్లి. మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవ ఎప్పుడైతే 3వ కంటి దాకా వెళ్ళిందో ఇంకా మీకు సమస్య మీద సమస్య వస్తూనే ఉంది కదా తల్లి. నువ్వు అర్థం చేసుకుంటున్నాను కానీ ఆ వ్యక్తి అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు కూడా ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదమ్మా. నీ బాధ ఎంత ఉందో కూడా నాకు తెలుసు కానీ నువ్వు తెలియక ఒక పొరపాటు చేస్తున్నావు. మీ ఇద్దరి మధ్యన ఎంత గొడవ జరిగినా సరే 3వ కంటికి తెలియకూడదు, ఎవరికి కూడా చెప్పకూడదు తల్లి. నువ్వు కొన్ని విషయాలు బయట వాళ్ళకి చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్యన గొడవ రావడానికి కొంత కారణం అదే తల్లి. అదే నువ్వు తెలియక ఒక పొరపాటు చేసావు తల్లి. దాన్ని సరిదిద్దుకోవాలి అంటే ఎప్పటి నుంచైనా సరే మీ ఇద్దరి మధ్యన ఏ గొడవ జరిగినా సరే ఏ సమస్య అయినా సరే అది బయటికి రాకుండా చూసుకో. ఏదైనా సరే నిదానంగా ఆలోచించి మాట్లాడు తల్లి. బయట వాళ్ళకి ఎక్కువ ఆస్తుంది, వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారు, మాకేమీ లేదు అనుకున్న ఇలాంటి ఆలోచనలు ఏదైతుందో అది విడిచిపెట్టు బిడ్డ. ఆ ఆలోచన ఉన్నంతసేపు కూడా మీ భార్యాభర్తల మధ్యన సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది ఏదో కూడా ఒక కళ కింద మర్చిపో. ఈ రోజు నుంచి మార్పు అనేది రావాలి తల్లి. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకునేలాగా నేను చేస్తాను. మీ భార్యాభర్తలు సంతోషంగా పిల్ల పాపలతో ఆనందంగా జీవించేలాగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉండేలాగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. ఇప్పటిదాకా నువ్వు చేసిన పొరపాటుని సరిదిద్దుకో. ఆ వ్యక్తిలో కోపం ఉంది, ఆ వ్యక్తి కూడా నిన్ను అనరాని మాటలన్నీ అంటున్నారు నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తికి నీ గురించి సరిగ్గా తెలియక అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఎదుటి వాళ్ళకి మాటలు అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి చెప్తున్నావు కదా తల్లి. ఆ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్పావు అలా చెప్పావు అని నీ భర్త దగ్గర చెప్పడం జరుగుతుంది తల్లి. ఆ వాళ్ళు అలా చెప్పిన తర్వాత నీ భర్తకి నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది. అందుకే నువ్వు తెలియకుండానే మీ ఇద్దరి మధ్యన గొడవ రావడానికి కారణం నువ్వే అయ్యావు తల్లి. కాబట్టి ఈ రోజు నుంచి కూడా నేను చెప్పినట్టుగా చెయ్యు. ఎవరికి కూడా ఇంట్లో విషయాలు చెప్పకూడదు తల్లి. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ఇంతకు ముందులాగా మీరు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి? నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్తని నిన్ను దగ్గర చేర్చే బాధ్యత నాది. ఫ్రెండ్స్, భార్యాభర్తల బంధం కోసం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు
ఇల్లు కోసం తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, ఇల్లు కట్టుకోవాలన్న నీ ఆశ నాకు తెలుసు తల్లి. ఆ ఇల్లు గురించి నువ్వు ఎన్నో కలలు కంటున్నావు. అలాగే ఇంతకుముందు ఉన్న కాస్త ఆస్తి అన్నది అమ్మకం కావడం లేదు కూడా అని బాధపడుతున్నావు. దానితో అవుతుంది, తప్పకుండా అది అమ్మకం అయితే అవుతుంది. ఇప్పటి వరకు అది వచ్చి ఆగిపోవడం, కొనడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్కటి అర్థం చేసుకో బిడ్డ, నీకు సరైన అమౌంట్ కాదు అని అర్థం. నీకు సరైన అమౌంట్, పెద్ద అమౌంట్ వచ్చే మంచి బేరం త్వరలోనే నీ దాకా రాబోతుంది. నా పైన నమ్మకం ఉంచు తల్లి. అలాగే నువ్వు ఇంకొక ఇల్లు కట్టుకోవాలన్న ఆశ కూడా నెరవేరుతుందమ్మా. ఇల్లు సగంలోనే ఆగిపోతుందని బాధపడకు. ఇల్లుకు కావాల్సిన అమౌంట్ అనేది నీ దాకా తప్పకుండా చేరుతుంది. ఆస్తి గురించి కొన్ని గొడవలు అయితే వచ్చే అవకాశం ఉంది కదా తల్లి. ఆ ఆస్తి అసలు నీకు వస్తుందా లేదా అని బాధపడుతున్నావు. నీది అన్న వస్తువు అది ఎక్కడికి కూడా పోదు తల్లి. కానీ నీది కాదు అనుకున్న వస్తువు కోసం ఎక్కువగా అయితే ఆశపడకు. ఆశపడినా సరే దానివల్ల ఉపయోగం అనేది కూడా ఏమీ ఉండదు తల్లి. ఏది మంచో ఏది చెడో ఆలోచించి, మంచి గుణం నీలో ఉంది కాబట్టి నీకే ఆ మంచి గుణం అనేది ఉంది కాబట్టి నీకే చెప్తున్నాను. ఏది మంచో ఏది చెడో నువ్వు ఆలోచించి ముందడుగు వేయు, నీకంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇల్లు కోసం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఇప్పుడు అప్పుల సమస్యల కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, ఆందోళన చెందకు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు నిన్ను చాలా అవమానిస్తున్నారు. నీ దగ్గర డబ్బు లేదని చిన్న చూపు చూస్తున్నారు. అంటే నువ్వు ఏం చేయలేవురా, నీ జీవితం అంతా కూడా ఇలాగే ఉంటావు, నువ్వు ఏం సంపాదించలేవు అని ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా బిడ్డ. నాకు తెలుసు నీ బాధ, నాకు తెలుసు. కానీ ఇప్పుడే బాగా గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఇప్పుడు కష్టంలో ఉండేటప్పుడు నిన్ను ఎవరైతే ఆదుకుంటున్నారో వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకు. అలాగే ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని, ఆస్తి లేదని ఎవరైతే నిన్ను మాట్లాడి నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళని కూడా క్షమించి విడిచిపెట్టు. కానీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా నువ్వు చెయ్యాలి అంటే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఉన్నంత స్థాయికి వెళ్ళేలాగా నేను చేస్తాను. నీకున్న అప్పుల సమస్యలు తొలగిపోవడానికి నీకు కొంత ధనం అనేది నేను నీకు ముందుగా ఇవ్వబోతున్నాను బిడ్డ. ఆ ధనం నువ్వు అప్పులన్నీ కూడా తీర్చుకో. ఆ ఇచ్చిన ధనంతో వేస్ట్గా ఖర్చు పెట్టకుండా అప్పుల నుంచి నువ్వు ముందు బయటపడు. నీకు ఆ మార్గం నేను చూపిస్తున్నాను. నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ, ఎన్ని కష్టాలు నాకే పెడుతున్నావా బాబా అని అంటున్నావు కదా బిడ్డ. నువ్వు తెలియకుండా ఇంతకు ముందు ఒక పొరపాటు చేశావు, ఒకరిని మోసం చేశావు. దానికి ఫలితమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు బిడ్డ. కానీ అది ఈ కొంతకాలంతోనే అయిపోతుంది. ఆ క్షణాలు అయిపోయిన మరుక్షణమే నీకు కొంత ధనం అనేది నేను కొంతమంది ద్వారా ఇవ్వబోతున్నాను. కాబట్టి నువ్వు ఆ ధనం వచ్చిన తర్వాత నీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత నీకు ఒక మంచి ఉద్యోగం కూడా వస్తుంది బిడ్డ. ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత ముందుగా నీకు తోచినంత వరకు కూడా అన్నదానానికి సహాయం పడు బిడ్డ. నీకు ఇంకా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అప్పుల సమస్యల కోసం తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పిల్లల కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు విందామండి. బిడ్డ, ఆందోళన చెందకు. నువ్వు నీ బిడ్డల కోసం ఎంతలా బాధపడుతున్నావో నేను కూడా నీ కోసం అంతలాగే బాధపడుతున్నాను బిడ్డ. నీ బిడ్డల మీద నీకు ఎంత బాధ్యత ఉందో అలాగే నీ మీద, నీ బిడ్డల మీద కూడా నాకు అంతే బాధ్యత ఉంది. మీ బిడ్డల్ని సరైన మార్గంలో పెట్టే బాధ్యత నాది. వాళ్ళ గురించి అయితే నువ్వు ఏమాత్రం కూడా బెంగపడకు. వాళ్ళు ఇప్పుడు సరైన మార్గంలో లేకపోతున్నారు. అసలు నువ్వు చెప్పిన మాట వినడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా, బాధపడకు. వాళ్ళకి సరైన మార్గంలో తీసుకెళ్ళే బాధ్యత నాది తల్లి. నాపై నమ్మకం ఉంచు. వాళ్ళ పెళ్లి జీవితం గురించి అయితే బాధపడుతున్నావు కదా. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఇవి వ్యక్తి అయితే పెళ్ళికి అసలు ఒప్పుకోవడం లేదని బాధపడుతున్నావు నీ పిల్లల కోసం. సంబంధాలన్నీ వస్తున్నాయి, పోతున్నాయి అంటే అవి నీకు కరెక్ట్ అయినవి కాదని అర్థం బిడ్డ. నీ బిడ్డకి ఒక మంచి జీవితం ప్రసాదించడం
ఎలాగో నాకు తెలుసు. మిమ్మల్ని కోరుండి వెతుక్కుంటూ మరి ఒక సంబంధం అయితే రాబోతుంది. వాళ్ళు మీ సంబంధం గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు బిడ్డ. మీ దగ్గరికి అయితే వాళ్ళు త్వరలో అయితే వస్తారు. వచ్చాక తర్వాత నీకే తెలుస్తుంది బాబా ఇంత మంచి సంబంధం కుదిరింది, అంత నీ దయ వల్లే బాబా అని అంటావు కదా తల్లి. నా దయ వల్ల అయితే కాదమ్మా, నీ మంచితనం, నీ బిడ్డల మీద నీకున్న ప్రేమే ఆ మంచి సంబంధం కుదిరేలాగా జరుగుతుంది తల్లి. కేవలం అది నీ వల్ల మాత్రమే. నువ్వు నీ బిడ్డల కోసం ఎంతలా ఆరాటపడుతున్నావో నాకు తెలుసు. నీ బిడ్డల కోసం ఎంతోమందిని వదులుకున్నావు, ఎంతగానో పోరాడావు, ఎంతగానో కష్టపడ్డావు, ఒంటరిగా ఎంతో కాలం జీవించావు. నాకు తెలుసు తల్లి నీ బాధ. అలాగే నిన్ను కూడా వాళ్ళు తన సొంత బిడ్డలాగా, అంటే తల్లిలా కాకుండా తన కడుపును పుట్టిన ఒక బిడ్డలాగా చూసుకునేంత మంచి స్థాయికైతే నిన్ను వాళ్ళు తీసుకువెళ్తారు తల్లి. వాళ్ళు నిన్ను బిడ్డలాగా చూసుకుంటారు. ఇప్పుడు నీకు సంతోషమేనా బిడ్డ? వాళ్ళు చదువు విషయంలో కూడా కొంతమంది బాధపడుతున్నావు కదా, చదువు విషయంలో కూడా నువ్వు బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ ఉంది అంతే, కానీ నేను సరిదిద్దుతాను తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తనకున్న ప్రాబ్లంతో ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు కదండి. అప్పుడు మీరు ఈ వీడియో అనేది పంపిస్తే కనుక వాళ్ళ మనసు ఎంతో ఆనందిస్తూ మన సాయి సందేశం వాళ్ళు వినగానే వాళ్ళకి మనశ్శాంతి అనేది కలుగుతుందండి. వాళ్ళ బాధను తొలగించే అవకాశం మనకి కూడా కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి నాకు సపోర్ట్గా ఉంటుందండి. ఇంకొన్ని సాయి సందేశాలు పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే దాన్ని బట్టి మన వీడియోస్, మన సాయి సందేశం అన్న వీడియోస్ అన్నీ కూడా ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.